నమస్తే అండి వర్మ గారు, చెప్పండి. ఏంటి జనసేన పాత్ర ఏంటి? చాలా హోప్స్ మీ మీద ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఫీల్డ్ మీదకి రావట్లేదు అంటారు. పెద్ద ఎత్తున అది బాగా ట్రోల్ అవుతున్న అంశం. ఏం జరుగుతుంది? ముందుగా మీకు పాలన పెద్దలకి అందరికీ నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇంకా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, కానీ సహాయ సహకారాలకు ఏమైనా లోటు ఏమైనా దొరుకుతుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనసేన పార్టీ నుంచి అహర్నిశలు జనసేన క్యాడర్ ఎమ్మెల్యేలు తక్షణ సహాయం కింద ఆహారము, పాలు, ఏవైతే అవసరాలు ఉన్నాయో దాని నుంచి పర్యవేక్షణ మా డిప్యూటీ సీఎం గారు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఉంటది, కానీ లాభం ఏముంటది? ఎందుకంటే ఆయన రావడం వల్ల ఎవరైతే ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఇంకా ఇబ్బందులు పాలు అవుతుంది. మరొక విషయం ఏంటంటే, ఆయన రావడం వల్ల మళ్ళీ ప్రత్యేక బృందాలు, దానికి కావాల్సిన బోట్లు, లేదు హెలికాప్టర్స్, ఇవంతా అనవసరమైన ఖర్చు కదా. దాని బదులు అదేదో ఇక్కడ సహాయ కార్యక్రమాల కోసం వెచ్చిస్తే మంచిదన్న సదుద్దేశంతో ఎవ్రీథింగ్ ఆయన ప్రతి నిమిషానికి నిమిషం పిన్ టు పిన్ మానిటర్ చేస్తూ, అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేస్తూ, క్యాడర్ ని అప్రమత్తం చేస్తూ, ప్రతి ఒక్కరి చేత నాకు తెలిసి విజయవాడలోనే ప్రతి లీడర్ నాకు తెలిసి 15,000 రూపాయలు 15,000 ప్యాకెట్ల దాకా భోజనము, పాలు సప్లై చేస్తున్నారు. ఇతర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కందు దుర్గేష్ గారు మన మినిస్టర్ గారు, అలాగే నాదన్న మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు, ఆయన వెళ్ళి వరద ప్రాంతాల్లో పర్యవేక్షించి మాట్లాడుతున్నారు. ఈ పక్క ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు కనుక్కుంటున్నారు. ఇంకా అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు, అంశెట్టి వాసు గారు, రావి సౌజన్య గారు, ఇంకా చాలా మంది తిరుగుతున్నారు ఆహారం అందిస్తూ. ఏమీ చేయకుండా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ జగన్మోహన్ రెడ్డి గారు షో ఆఫ్ చేసుకుంటూ ఊరికి ఒక 5 నిమిషాలు అలా వాటర్ లో జస్ట్ ఒక రీక్రియేషన్ కోసం వచ్చినట్టు వచ్చి అందరికి అభివాదం చేస్తూ మళ్ళీ అదే వెక్కిలి నవ్వు, మళ్ళీ అదే చెత్త బిహేవియర్ చేయడం తప్ప ఈయన వచ్చినందుకు ఏమైనా ప్రయోజనం కలిగిన ప్రజలకి? ఒక మైక్ తీసుకుని నన్ను ప్రజల దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పండి. ఎవడైనా వరద ప్రాంతాలకు వెళ్ళి నవ్వేవాడిని చూసారా మీరు? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వారండి బాబా. వీడియోస్ చూడండి మీరు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్న వీడియోలు మీకు పెట్టండి. మీరు భౌతికతలో శ్లోకాలు నాకు చెప్పలేదు ఎంతసేపు నేను సైలెంట్ గా ఉండడానికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, అందుకు చెప్తున్నా. మీరు కూడా మాట్లాడారు కదా, కాసేపు ఆగండి, నేను మాట్లాడుతుంది మీరు మాట్లాడండి. ఇక్కడ ఒకటి సార్, వీళ్ళకి మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్, ప్రజల పక్షాన మేము ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇప్పుడు కొత్త కొత్త మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు ఇలా తీపి మాటలు ఎలక్షన్ కి ముందు 2019 నమ్మారేమో కానీ ఇప్పుడు నమ్మడానికి ప్రజలకు సిద్ధంగా లేదు సార్. తక్షణ సహాయం కింద ఏమి చేస్తాడు వాడు నాయకుడు అవుతాడు. నేను అధికారంలో ఉంటే ఇలా చేసిండే వాడిని అంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే గత 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిపోయి అధికార వైఫల్యం వల్లనే అక్కడ ఎన్నో మంది, నా దగ్గర 40 మంది చనిపోయి 15 మంది గల్లంతయి ఇప్పటికీ నివాసం లేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాంతానికి, సొంత ప్రాంతానికి ఏం న్యాయం చేసావు? అక్కడి ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళమే కదా మేము చూసాం ప్రత్యక్షంగా. ఏరియా సర్వే దగ్గర అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. కలిసి తక్షణ చర్యల కింద నీ పార్టీ నుంచి కానీ నీ క్యాడర్ నుంచి కానీ ఒక్క 1 రూపీ ఇచ్చినట్టు నేను చూడలేదు. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అది కట్టించలేదు, వాళ్ళకి తక్షణ సహాయం అందించలేదు. మీరు కూడా అధికారంలో లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయడమే. అంటే మేము అధికారంలో ఉన్నాం, ఎందుకు అలర్ట్ గా లేరు, ఎందుకు ముందే గమనించలేదు? విపత్తులు అందరికీ ఊహించి దానికి ఇంత మెజర్మెంట్ అని ఉండదండి. మనం ఊహించి దానికన్నా అంచనాల కన్నా ఎక్కువగా జరగచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టరే, ఎవరో కాదు మీ అంబటి గారు, నేను ఇప్పుడు సెర్చ్ చేశాను వీడియోస్, నాకు దొరకలేదు, కానీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చేశాడంటే, ఊహించలేదు, వరదలు ఉన్నాయని మాకు తెలుసు, ఊహించలేదు. ఏం చేయమంటారు అయితే ఇప్పుడు? నేను ఈ వీడియో కానీ మీకు వినిపిస్తాను, నేను వెతికి కూడా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు నవ్వు మీకు పంపిస్తానని చెప్పి నిన్న నవ్విన నవ్వు. వర్మ గారు మీరు ఆయన మ్యూట్ చేయొచ్చు కదా, మా వాయిస్ పోవడం. రమేష్ ఆవిడ మాట్లాడండి. చంద్రబాబు గారు నవ్విన అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడడం నిజంగా చరిత్రహీనంగా ఉండిపోతుంది మీ పార్టీకి. ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు వచ్చి ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు. ఒక్క నిమిషం కీర్తన గారు, రోజా గారు ఇటు వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ మీకోసమే మీ వైఫల్యం మీద వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి వింటారా అది? రోజా గారు వీడియో ప్లే చేయండి. నాయుడు గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు.
దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1,50,000 పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్లు మీరు జనసేన నుంచి పాలు వెళ్ళి అంటున్నారు, నీళ్ళు వెళ్ళి అంటున్నారు, అన్నీ అందిస్తున్నాం అంటున్నారు. రోజా గారు అసలు పాలు లేవు, నీళ్ళు